జనాధిపతి మహారాజా మన డేట్స్ ఏంటి చెప్పు సరే. 1వ తారీఖు 2వ తారీఖు రష్యాతో యుద్ధం ఉంది. అబ్బోయ్ 24, 25, 26 చైనాతో యుద్ధం ఉంది. 25 వద్దని చెప్పు. ఎందుకు మహారాజా? ఈవెంట్ వచ్చింది, ఖమ్మం వెళ్ళాలి. యుద్ధం వద్దు కానీ ఈవెంట్. బట్టలేంటి మొన్న లొంగిపోయారంట? అది అవతల వైపు ఆడవాళ్ళు ఉన్నారు మహారాజా, అందుకే మన బట్టలు లొంగిపోయారు. ఎందుకు ఉండిపోయారు అలాగా? అంటే వాళ్ళకు కూడా మీ వీక్నెస్ వచ్చింది, అందుకే లొంగిపోయారు. యథా రాజా తదా ప్రజ. అవును, ఘాట్ ఏంటి అక్కడ? మొన్న అడవిలోకి వెళ్తే పులి దాడి చేసింది మహారాజా. పులి దాడి చేసినప్పుడు మనం ఏం చేయలేసా? ఆ విజయనప్పుడు మనం చచ్చిపోయిన యాక్ట్ చేసాం అనుకో, ఆ మనం చూసి వెళ్ళిపోతే. పులి వచ్చినప్పుడు చచ్చిపోయినట్టే యాక్టింగ్ చేశా, కాకపోతే నాకు యాక్టింగ్ రాదు కదా, దొరికిపోయా దానికి. మన కొడుకు లేరు, వెనక పక్క ఉన్నారు. నా కొడుకులు వస్తున్నారు సార్, మహమ్మలు అంటారు. రాజా 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 ది గ్రేటురా, తల 2000 నోటురా. తండ్రి గారికి వందనామాలు. పంగనవ్వలేం కాదు. మనం రెండో ఒకటి పిల్లండి. ఎంత హాయి ఎంత హాయి రే, ఎంత మధురమే హాయి. డ్రెస్ హాయిగా ఉంది. కుమార్ రాజా అయ్యా కింద ఏమైంది? దండి మీద ఆరేసిన వదిలాను. కుమార్ రాజా వారు ఇంకా తండ్రిగా రిటైర్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నారు. సో ఈ రాజ్యాన్ని తీసుకెళ్ళి మీరు ఈ రాజ్యం ఇద్దరు ఒకరికి ఇచ్చేద్దాం అనుకుంటున్నా. నాకు వద్దు, ఆడికి టైం ఉండదు పెద్దగా. వాడు పబ్బులకి వెళ్ళాలి కదా, టైం ఉండదు. రాజ్యం తీసుకోవాలన్నా, వారసత్వం ఎవరో తీసుకోవాలి కదా. సరే ఇచ్చి మీరు ఏడ్ చేయాలి. ఏం చేయొద్దు, నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, వాళ్ళు సమాధానం చెప్తే ఎవరు బాగా చెప్తారో వాళ్ళకే ఇస్తాను రాజ్యం. మరి ఇచ్చే నాకు. అలాగే ఉండవే, చెప్పేస్తాను కదా నేను. మీ మొదటి ప్రశ్న, రాజుకు ముఖ్యంగా కావాల్సింది? ఏమనుకుంటున్నారా కిరీటము కత్తి. రాజుకు ముఖ్యంగా కావాల్సింది? రాణి. సరే, రెండో ప్రశ్న, రాజుకి యుద్ధంలో ముఖ్యంగా కావాల్సింది? గుర్రమా? రాజుకి యుద్ధంలో ముఖ్యంగా కావాల్సింది? రాణే. రాణి దేనికి? మనకి వీర తిలకం పెట్టేది రాణే కదా. ఎంతమంది రాళ్ళు కావాలి? మొత్తం రాజ్యాలన్నీ మూచాను పక్కన, ఏ రాజ్యం లేకుండా పోనది. ఆడికి వెళ్ళిపోయిందా నీకు లేదని గొడవ? రాజు కష్టాల్లో ముఖ్యంగా కావాల్సింది? రాజు కష్టాలు కావాల్సింది? రాణే ఓదార్చదు కదా. చివరిగా మీకు కొన్ని పరీక్షలు పెడతాను. పరీక్షలా? రక్త పరీక్ష. దొరికిపోతావేంటి? సో ముందుగా కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి, లోపల మీ ఇద్దరికి బల పరీక్ష పెడతాను. కమాన్. రెడీ. బలాత్కారం అనలేదు, బల పరీక్ష అన్నాడు. ఇదే మిగతా మొక్క ఏది? అలా బిందుకు మాట్లాడుతానంటే ఇచ్చాను మొక్క. స్టార్ట్. ఏ సెల్గా తిట్టొచ్చిన మనకు ఓడిపండు ఓడిపండు ఓడిపండు. మన రాజ్యంలో దొంగలు పడ్డారు, కోటలో వజ్రాన్ని పట్టుకెళ్ళిపోయారు. వాడు దొరికిపోతే వాడికి ఏ శిక్ష చేస్తారు? నేను తల నరికేసి చేతులు కాళ్ళు కూడా నరికేస్తా. నువ్వేం చేస్తావు? ముందా వజ్జలు సంపాదించండి. వజ్జ లేకుండా మనకి తిండికే తెప్పలేదు. వజ్జల మన రాజ్యంలో ఒక అమ్మాయి మోసపోయింది, న్యాయం కోసం మన దగ్గరకు వచ్చింది. ఆ మోసం చేసేవాడిని ఎలా పట్టుకుంటారు? నువ్వైతే ఏం చేస్తావు? మన రాజ్యంలో మోసం చేసాడు ఎవడో నీటి తెప్పించి నిన్న 4 తొప్పేసుకున్నాను. రాజావారు పక్క రాజ్యం వాళ్ళు లెటర్ పంపించారు. అమ్మో, ఇది ఇంగ్లీష్ లో ఉంది, మీరే చదవాలి. కొరిజల రాజ్యం నుంచి వచ్చింది. కొరిజల రాజ్యం నుంచి వచ్చింది. ఈ నెల 26 తారీఖు నుంచి ఇంటర్మీడియట్
ఇంటర్మీడియట్ డైట్ అంటే ఏం చేయాలి? మరి ఏమైనా ఉండవు మరి ఆ. అన్ని మార్చుకోవడమే. రోజుకి 6 గంటలే. ఏంటి 6 గంటలు? ఏం చేసి నేను 6 గంటలే? 6 గంటలే. మిగతా 18 తర్వాత ఎండ పెట్టడమే. ఏంటి? అదే అదే మీ ఇద్దరికి బిల్లు పరీక్ష. బిల్లు పరీక్ష నేను కట్టలేను. నా ఏయ్, వల్ల కాదు. ఓ. బిల్లు బిల్లే బాణమరా అక్కడ ఎదురుగా పెట్టుంది చూసావా? ఆడదా మాదని అడగొద్దు దా. ఎక్కడి నుంచి పెట్టను గురి కొట్టావు పట్టి చచ్చిందావు నువ్వే రాజువి. ఆ, అబ్బా జస్ట్ మిస్. కొడిసా ఎక్కడా? పెట్టని ఆ దగ్గర చాలా చెప్పయింది. ఆయన ఏంటి ఇప్పుడు? అదే పెట్టు. ఆడు కొట్టలేపో నేను కొట్టనేటి. కొట్టు. ఒక్క నిమిషం అది వద్దు, ఇల్లు వద్దు, గిల్లు వద్దు. కొట్టాను కొట్టాను కొట్టాను. లాస్ట్ పరీక్ష. ఏంటి? మీ ఇద్దరు ఎవరు ఒకలే మిగలాలి. నాన్నగారు ఏంట్రా? వీర తిలకం ఎవరిని పెడతారేమో అని. వేరే పక్కన మన చెలికెత్త 2 ఉంది, అసలు పెట్టించుకొచ్చి. వీర తిలకం जाओ ఏమంది? ఐ లవ్ యూ అంది బాబు. అరే ఏంటి రారా రావాలా? రారా ముందుకు రారా. మళ్ళీ పరిగెట్టు. అవుతుంది, ఇప్పుడు పరిగెట్టలేదు. పరిగెట్టురా. రావాలి కాదు. మరి ఎలాగే వంతుది. అయ్యో వేసిమంతవా? చేసి చచ్చిపోండి చచ్చిపోండి. కాబోయే మహారాజ్ చచ్చిపోయాడు కాబట్టి రాజుని మళ్ళీ నేనే. ఓరు లెగురు ఓరే ఓరే ఓరు గంటడు జస్ట్ కొంటాడు ఓరు చచ్చిపోండి. అదరా నాగబాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కెచ్? బాగుంది, ఎంటర్టైన్ చేశారా బాగా. గుడ్, గివ్ ఇట్ అప్. థ్యాంక్ యూ నాగబాబు గారు. రోజా గారు సీను గెటప్ బాగుంది. చాలా హాయిగా ఉంది కదా. అసలు పాట కూడా ఎంట్రీ సాంగ్ బాగుంది. థ్యాంక్ యూ. గెటప్స్ బాగున్నాయి, మీ ఫన్ బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. చదువుకుంటున్నావా? అవునన్నా చదువుకుంటున్నా, రేపు ఎగ్జామ్స్. లెక్కల్లో ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగనా, చెప్తా. మిగతా 5 సబ్జెక్టులు కూడా ఉన్నాయి కదా, అవి కూడా చెప్పొచ్చుగా. పెళ్ళైన ప్రతి వాడికి మిగతా 5 సబ్జెక్టులు గుర్తుండదురా. లెక్కల సబ్జెక్ట్ ఒకటే గుర్తుంటది. నాకు నెలకు 5,000 ఇవ్వు. నీకు 5,000 ఇచ్చి ఇంటి రెంట్ 15,000 కట్టి, ఈడి ఫీజు 10,000 కట్టి, పాల బిల్లు 3,000 కట్టి, కరెంట్ బిల్లు 2,000 కట్టి, ఇలా కట్టి 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 రోజు రోజు కట్టె పుల్లలా తయారవుతున్నాను నేను. నువ్వు కట్టె పుల్లైనా అగ్గి పుల్లైనా నాకు సంబంధం లేదు. నాకు 5,000 ఇవ్వు. నా బొంగులో కాపురం, ఈ కాపురం నుంచి లేను, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నా. నా బొంగులో పో, ఎవడు ఆపుతున్నాడు ఇక్కడ నిన్ను? వెళ్ళిపో. నా బొంగులో ఇల్లు, ఒక కాపురం. ఎల్లవయా. అమ్మా నాన్న వెళ్ళిపోతా అంటున్నాడే. ఎక్కడికి వెళ్ళడు, అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు. చూడు. ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వరా, చివరి సంతకం పెట్టేసి వెళ్తా. అరే అమ్మ పెట్టేసింది నాన్న. పెడతారా? పెడతారు. అన్నం పెట్టేవాడికి సున్నం పెట్టాలంటే వీలేగా. గంట సేపు తర్వాత ఏమే ఒక కాఫీ? థు, థు. వెళ్తానన్నా. నేను ఎందుకు వెళ్తానే? ఈ రెంట్ నేను కడతానా, 15 మీ అయ్యచ్చేను కట్టట్లా. నేను ఎందుకు వెళ్తానే? నువ్వెళ్ళే. సరే హీరోని పిలిపేయండి, హీరో మాత్రం సూట్ అవ్వాలి. ఏ హీరో, నా కొడుకు వస్తాడు చూడు ఇప్పుడు. దెప్పలో తాబేల్లా ఉన్నాడు వీడు. నా పేరు కాళ్ళ భైరవా. కాళ్ళ భైరవ కాదురా, కాళ్ళ భైరవా. నువ్వు ఆంబోతో ఫైటింగ్ చేయాలి, ఎలా చేస్తావు? నన్నెందుకు కొడుతున్నారా? నేను ఆంబోతులా కనిపిస్తున్నా మరి అటలో తప్పే లేదు అది. మా పెదనాన్న ఊరి నుంచి వస్తున్నాడు. ఆయన ఇప్పుడు రావడం ఏంటండి? ఎందుకే కంగారు పడతావు? ఇంతకీ తగ్గిందా జబ్బు? అది జబ్బు కదే, అది అలవాటు చిన్నప్పటి నుంచి. ఏదైనా మాట్లాడుతున్న మధ్యలో డిస్టర్బ్ చేస్తే అది మళ్ళీ ఫస్ట్ నుంచి రిపీట్ చేస్తాడు. అది పెద్ద ప్రాబ్లమా ఏంటి? నేను మేనేజ్ చేస్తాను, ఓకేనా? ఒక పెదనాన్న వచ్చింటున్నాడు, నువ్వు లోపలికి వెళ్ళి. అమ్మ ఎరా ప్రసాద్ బాగుంటావా? ఒక ఫోన్ చెయ్యాలి కదరా, ఏ కన్నా పోతావు పేగేది కదా దూరం నీకున్నా. చపాతీ పిండి బిస్కినట్టు బిస్కుతున్నాడు. మామయ్య ఎప్పుడు వచ్చారు? ఆడు మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేద్దానా?
ప్రసాద్ ఎలా ఉన్నావురా? బాగుండవా? ఒక ఫోన్ లేదు, ఒక పలకరింపు లేదు, ఏమీ లేదు. పెద్ద మామయ్య ఇప్పుడే వచ్చారా? ప్రసాద్ పిచ్చి పిచ్చి నాటకాలు ఆడద్దు. ఎవరు మీరు? మేము దొంగలు. మీ ఇంట్లో ఒక నన్నేం చేయొద్దు ప్లీజ్, నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు ప్లీజ్, నన్నేం చేయొద్దు. ఆడేం ఫిక్స్ అవ్వలేదు, నువ్వు ఎందుకు అయిపోతున్నావు? అయినా నేను ఆడవాళ్ళు ఏం చేయను. నన్నేం చేయొద్దు. నేను మగవాళ్ళు కూడా ఏం చేయను. మీ ఇంట్లో ఒక ముసలోడు వచ్చాడా? అమ్మ ముసలు సార్, ముసలు కూడా ఏమన్నదండి. ఏంటి గొడవ? అరే ముసలోడా. యారా ఏమైంది? ఏంటి గొడవ? అరే ముసలోడా. యారా ఏంటి ఏమైంది గొడవ? అరే ముసలోడా. యారా ఏమైంది? ఏంటి గొడవ? మాలో గిలిలో పండేదంతా పుణ్యమే. మీ నలుగురు అన్నదమ్ములమండి. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, కలిసి తిన్నాం, కలిసి పడుకున్నాం, కలిసే పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు కలిసే అదే కలిసే ఉంటాం అంటున్నారా? అరే ఆల్ ది బెస్ట్ రా. తమ్ముళ్ళు అన్నయ్య అదేంటన్నయ్య అంత డల్ గా ఉన్నావేంటి? ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు, నేను పారిపోతున్నాను, ఇట్లు సుజాత. అంటే వదిన. చిన్నప్పుడు కలిసే పడుకున్నాం, ఇప్పుడు కలిసే పడుకుందాం పదండి. లవతర చికిత్స లబలబహ, లవతర చికిత్స లబలబహ. ఇదే తరతరాల చరితం.